కలిగినటువంటి ఆహారాలే తినాలి. దేవతలకు మనం తినగా సగం మిగిలిన పదార్థాలను నైవేద్యం పెడతామా, లేకపోతే దుర్గంధాలు వెదజల్లుతున్నటువంటి పదార్థాలను నైవేద్యం పెట్టే దమ్ము మనకు దేవతలకు ఉందా, లేకపోతే పర్యుషితం రాత్రల్లా చద్ది చేసి ఆ చద్దిని నైవేద్యం పెట్టేటువంటి ధైర్యం మనకుందా, లేదా యాతయామమైనటువంటి పదార్థాలను నైవేద్యం పెట్టవచ్చునా, లేదా గతరసం ఏమీ రసం లేని పదార్థాలను దేవతలకు నైవేద్యం పెట్టి మనం ఏదో ఫలితం పొందగలము అనే నమ్మకం మనకుందా అని ఆలోచించుకోవాలి. యదన్నా పురుషాలోకే తదన్నాస్తస్య దేవతాః అనేటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఏ ఆహార పదార్థమైనా సరే దేవతలకు నివేదించకుండా, దేవతలకు నైవేద్యం పెట్టకుండా తినకూడదు. కానీ దేవతలకు నివేదన చేయటానికి విడిగా ఒక ఆహారం, మానవులు తినడానికి విడిగా ఒక ఆహారం అనే వ్యవస్థ ఏమీ లేదు. యదన్నా పురుషాలోకే తదన్నాస్తస్య దేవతాః. ఏ అన్నాన్నైతే మానవులు తింటారో అదే అన్నాన్ని దేవతలకు నివేదన చేసుకోవాలి. దేవతలు కూడా ఆ అన్నాన్నే వారి శక్తితో భుజిస్తారు, వారి శక్తితో ప్రసాదంగా దాన్ని మారుస్తారు, దానికి శక్తిని కలుగజేసి మానవులకు శక్తిని ప్రసాదిస్తారు అని ఉంది. కాబట్టి ఏ అన్నాన్నైతే మానవులు తింటున్నారో ఆ అన్నాన్ని దేవతలకు సమర్పించగలిగినటువంటి స్థాయిలో ఉంచుకుని తినాలి. దేవతలకు సమర్పించుకుని తినాలి. సమర్పించుకునేటువంటి స్థాయిలో ఉంటేనే దాన్ని తినాలే గాని దేవతలకు సమర్పణ యోగ్యత లేనటువంటి ఆహారాలను మానవులు స్వీకరించరాదు.